ఇండియన్ స్టాక్ మార్కెట్ గత కొన్ని రోజులుగా బ్లీడ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ అవుతుంది. స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్లపై భారీగా నష్టాలు కొనసాగుతున్నాయి. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మేము సెల్ చేస్తామని పానిక్ లోకి వచ్చేస్తున్నారు. హోల్డ్ ఆన్, జస్ట్ ఈ వీడియోలో అసలు ఎందుకు పడుతుంది, సొల్యూషన్స్ మనం ఏ రకంగా చూసుకోవచ్చు పడకుండా, వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటిదని మనం చూస్తే యుఎస్ యొక్క ట్రేడ్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. రీసెంట్గా జస్ట్ 2-3 డేస్ నుంచి చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ 25% ఇంపోర్ట్ టారిఫ్స్ అనేది నేను అల్యూమినియం మీద అలాగే స్టీల్ మీద విధిస్తున్నా అని చెప్పడం జరిగింది. సో అవి అన్ని కంట్రీస్, ఇండియా అని చైనా అని కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు యుఎస్కి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో స్టీల్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ కానివ్వండి, ఈ రెండు ప్రోడక్ట్స్ మీద 25% ఇంపోర్ట్ టారిఫ్స్ అని విధిస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఇది 4 మార్చ్ నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇది ఇలా ఉంటే దీనికన్నా ఒక వారం 10 రోజుల ముందు సేమ్ ఈ టారిఫ్స్ మీదే ట్రంప్ చెప్పడం జరిగింది. లైక్ మెక్సికో, కెనడాతో పాటు ఇండియాను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇది ఒక మెయిన్ కాన్సర్న్ గా ఉంది. సెకండ్ చూసుకున్నట్లయితే మన ఇండియా నుంచి ఈ FIIs ఎవరైతే ఉంటారో, ఫారిన్ ఇన్వెస్టర్ అవుట్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. విత్డ్రా చేసుకుని పోతున్నారు. దగ్గర ఈ $9.94 బిలియన్ అంటే దగ్గర 1000 కోట్లు అనుకోవచ్చు. 1000 కోట్లు అనేది ఇండియా నుంచి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత పెద్ద నెంబర్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన దగ్గర మొత్తం $800 బిలియన్ సంబంధించిన FIIs ఉన్నాయి అమౌంట్ రూపంలో. ఇది మనం మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకుంటే దాంట్లో 16% ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఈ టైంలో ఎంతమంది అమౌంట్ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారంటే $9.94 బిలియన్ అనేవి విత్డ్రా చేసుకోవడం జరిగింది. సెల్లింగ్ అనేది అక్టోబర్ 2024 నుంచి జరుగుతుంది. అది అలాగే కొనసాగుతూ వస్తుంది ఇప్పటి వరకు. అయితే అసలు వీళ్ళు ఎందుకు ఈ FIIs ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎందుకు విత్డ్రా చేస్తున్నారో చూసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి రూపీ అనేది కొంచెం డిప్రైవ్ అయిపోయింది. $తో పోలిస్తే దగ్గర 80 లెవెల్స్ అనేవి పడిపోవడం జరిగింది. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి యుఎస్ అనేది స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ అనేవి పెరిగాయి. సో దాని మూలంగా ఈ FIIs ఎవరైతే ఉన్నారో వాటిని యుఎస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. మూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఉన్న వాళ్ళ మనీని తీసేసుకొని అక్కడికి పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఏంటి, యుఎస్లో హై రిటర్న్స్ ఉన్నాయి విత్ లో రిస్క్. సో ఎవరైనా ఆబ్వియస్లీ వెళ్ళి అక్కడే చేయాలనుకుంటారు, రైట్? సో అందుకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే యుఎస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎలా అంటే రీసెంట్ గా మనకు RBI ఎలాగో వాళ్ళకి ఫెడ్ అనేది అలా ఉంటుంది. ఓకే, అది ఏం చేస్తుందంటే మేము రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్లు అనేవి తగ్గించాం, ఇంట్రెస్ట్ కట్లు అయితే ఉండవు అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మూడోది, యుఎస్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ట్రంప్ మంచి ట్రేడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. ఈ ట్రేడ్ పాలసీస్ లో టారిఫ్స్ అని ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇది రిలేటెడ్ ఏది చూసుకున్నా కూడా వరల్డ్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా యుఎస్ అనేది ప్రాబ్లమాటిక్లో ఉన్నట్టు కనిపించట్లేదు. సో అందుకు FIIs అనే వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ దీని తర్వాత ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డొమెస్టిక్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. మన ఇండియాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ థర్డ్ క్వార్టర్ నడుస్తుంది. థర్డ్ క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. కంపేర్ టు Q2 చూసుకున్నట్లయితే బెటర్ ఉన్నాయి, బట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అయితే లేవు. అదొకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబోయే అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025కి గాను మన యొక్క GDP గ్రోత్ అనేది తగ్గుతుంది అని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఎంత అంటే 6.6%. అండ్ ఇది 2024తో కంపేర్ చేస్తే 9.7 ఉన్నది. 2023లో 9.6 ఉన్నది. కరోనా తర్వాత ఇయర్ 2021లో 7.3 ఉన్నది. అంటే లాస్ట్ 4 years కి అతి తక్కువలో ఈ సంవత్సరం యొక్క ఫైనాన్షియల్ GDP ఉండబోతుంది. దట్ ఈస్ 6.6%. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఈస్ అసలు ఈ GDP అనేది ఎందుకు తగ్గుతుంది రాబోయే రోజుల్లో 6.6% కి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే రీజన్ వచ్చేసరికి క్రెడిట్ గ్రోత్ ఏదైతే ఉందో అది స్లోవర్ అయిపోయింది. క్రెడిట్ గ్రోత్ అంటే ఏంటి అనొచ్చు మీరు. అంటే బ్యాంక్స్ ఎవరైతే ఉంటాయో బ్యాంక్స్ అనేవి ఇండస్ట్రీస్కి మనీ ఇవ్వడం, అలా లోన్స్ రూపంలో మనీ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీస్ అనేవి బెటర్గా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని తీసుకొస్తాయి. ఆ ప్రాసెస్ అనేది మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ లోన్ అనేవి ఇంక్రీజ్ చేయడం కానీ, లేదంటే ఈ కరెక్ట్ టైంలో ఈ క్రెడిట్ గ్రోత్ అనేది క్రెడిట్ దొరకకపోవడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మూలంగా ఏం జరిగిందంటే మార్కెట్లో క్రెడిట్ గ్రోత్ అనేది తగ్గిపోయింది, స్లోవర్ అయింది. దీని మూలంగా ఏమవుతుందంటే ఈ కన్జ్యూమర్ అనే వ్యక్తి తక్కువ స్పెండ్ చేస్తాడు. దాని మూలంగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వీక్ అయిపోయింది కంప్లీట్గా. సో మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు. దాని మూలంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరగకపోతే ప్రోడక్ట్స్ అనేవి కొనడం లేదు కన్జ్యూమర్.
ప్రోడక్ట్స్ అనేది కొనడం లేదంటే క్రెడిట్ అనేది గ్రోత్ అనేది పడిపోయింది. సో ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. ఇలాంటి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు లాస్ట్గా మనం సొల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిది మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇల్లు చక్కబెట్టుకొని ఊరి మీదకి వెళ్ళండి అని చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇండియాలో మన యొక్క డొమెస్టిక్ ఎకానమీ స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా స్ట్రెంథన్ చేసుకోగలిగితే మనం అప్పుడు FIIsని హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 2, ఇప్పుడు US ట్రేడ్ రిలేటెడ్ ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత వీటన్నిటిని డిప్లొమాటిక్ ప్రైస్ ద్వారా కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. దాని రిలేటెడే గవర్నమెంట్ కూడా వెళ్తుంది. 2-3 డేస్లో దాని రిలేటెడే బైలాటరల్ టాక్స్ కూడా ఉండబోతున్నాయి. ఇదొకటి. థర్డ్ వన్, మనం మన యొక్క ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది బెటర్ బిజినెస్ కోసం. దీని రిలేటెడ్ గవర్నమెంట్ ఉన్నట్లు కూడా కనపడుతుంది. ఒకటి వచ్చేసరికి రీసెంట్గా కొత్తగా వచ్చిన RBI గవర్నర్ రెపో రేట్ని తగ్గించడం జరిగింది. ఒకటి బెటర్ మానిటరీ పాలసీకి అది సంకేతం. ఇంకొకటి గవర్నమెంట్ ఈ విధంగా ఉందని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్స్ కూడా రీసెంట్ బడ్జెట్లో మనం తగ్గించడం చూసాం. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి రూపీని మనం స్ట్రెంథెన్ చేయాలి. రూపీ డే బై డే వీక్ అవుతూ వెళ్తుంది. RBI అనేది ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇంటర్వెన్ అయ్యి ఈ మనీ ఏదైతే ఉంటుందో దీన్ని ఈ రూపీని వోల్టాలిటీని తగ్గించి డిప్రిషియేషన్ తగ్గించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ చాలామంది నాకు ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేము చాలా మార్కెట్ పడుతున్నాయి కదా, ఇప్పుడు నేను సెల్ చేయాలా అంటున్నారు ప్యానిక్లోకి వచ్చేసి. వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ఈజ్ నార్మల్గా డిస్కౌంట్స్ వస్తాయి క్లాతింగ్ స్టోర్స్లో అక్కడ ఇక్కడ. క్లాత్స్ అని 1000 రూపాయలు దొరికేవి 800-700 దొరుకుతాయి. మీరు ఏం చేస్తారు, విపరీతంగా వెళ్ళి పర్చేజ్ చేయడానికి చూస్తారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని వస్తాయి. మనం ఏం చేస్తాం, కొత్త ప్రోడక్ట్స్ అన్ని తక్కువ రేట్లకు కొనడానికి ట్రై చేస్తాం. కానీ స్టాక్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం 100 రూపాయలు ఉన్న షేరు పడి 50 రూపాయలకి దొరుకుతుందంటే మనమేమో ఇంకా సెల్ చేయడానికి ట్రై చేస్తాం. తప్పు కదా. వాట్ వీ వాంట్ టు డూ ఈస్ మార్కెట్ పడినప్పుడు కొన్నప్పుడు ఏమవుతుంది, యావరేజ్ అయ్యి తక్కువ దొరుకుతుంది, రైట్? సో డోంట్ థింక్ అబౌట్ సెల్లింగ్ ఇస్ అ రాంగ్ వే. మార్కెట్ పడుతున్నప్పుడు కొనడం ట్రై చేయాలి. పెరిగిన తర్వాత ఆబ్వియస్లీ మార్కెట్ ఇప్పుడు పడింది, రేపటి రోజు ఈజీగా పెరుగుతుంది. రేపు పైకి వెళ్ళినప్పుడు అమ్మేసాం అనుకోండి, ఈజీగా మనం ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఆలోచించండి. దిస్ ఇస్ ద బెటర్ టైమ్ టు ఇన్వెస్ట్ అనే ఆలోచనతో మీరు ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి. సో దిస్ ఇస్ ద వీడియో రిలేటెడ్ టు కంప్లీట్లీ ఎకనామిక్ స్ట్రక్చర్. మనం ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంత ఇది అవుతుందని. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫిజ్. జై హింద్.